తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వయసు మీద పడడంతో ఆయనకు మతిభ్రమించినట్లుగా కనిపిస్తుందని, అందుకే బాధ్యతారహితంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కనీస విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆయన స్థాయికి తగదని పేర్కొన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణకు ప్రాణభయం ఉందని బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దగ్గర మెప్పు కోసం ఆయన చేసిన ప్రయత్నంగా కనపడింది. ఆయన ఏమన్నారంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు బుచ్చి చౌదరి గారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన వార్నింగ్ ఇచ్చారా, కాషన్ ఇచ్చారా? వార్నింగ్ అని ఆయన అన్నాడు ఆయన మాటల్లో, కానీ కాషన్ ఇచ్చాడా? మాకు కొన్ని అనుమానాలు దీని ద్వారా కలుగుతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. బుచ్చి చౌదరి గారు చేసినటువంటి కామెంట్స్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాస్తవాలు వెలికి తీస్తున్నారు కనుక ఆయనపై హత్యాయత్నం జరగొచ్చని, ఆయన్ని హతమారుస్తారని ఈయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. బుచ్చి గారు వయసు పెరిగింది, ఆయన మాటలు పిచ్చి ప్రాలాపనలా ఉన్నాయి. అంటే వయసు పెరిగిన తర్వాత ఎవరైనా ఇంతకాలం గౌరవంగా బ్రతికి గౌరవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ బుచ్చి చౌదరి గారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. మీడియా మాఫియాగా మార్చి చంద్రబాబు గారికి జాకీలతో లేపి ప్రయోజనం పొందుతుంది ఎవరు? రాధాకృష్ణ గారు కదా. రాధాకృష్ణ గారి వల్ల కదా ఈ రాష్ట్రానికి హాని, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం, కష్టం కలుగుతుందనే విషయాన్ని బుచ్చి చౌదరి గారు ఎందుకు గమనించలేదు? చంద్రబాబు గారికి మేలు చేయాలి, దానికి కొన్ని అసత్య కథనాలను ప్రచారం చేయాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, దాని ద్వారా చంద్రబాబు గారి ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని పొందాలి. ఇది రాధాకృష్ణ గారి యొక్క లక్ష్యం. ఇది ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకోవడానికి రాజకీయాల్లో చంద్రబాబు, దోచుకుని పంపకాల్లో ప్రథములుగా మీడియాలో రాధాకృష్ణ, ఈనాడు, TV5 అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ దశలో రాధాకృష్ణ గారు బ్రోకర్ మాదిరిగా మారిపోయాడు అనేటువంటిది ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి మాట. మేమంటల్లా రాధాకృష్ణ గారు జర్నలిజంలో దిగజారిపోయి చేసినటువంటి వ్యాఖ్యలే దానికి ఉదాహరణ. రాధాకృష్ణ గారు ఏదైతే పత్రికా రంగానికి గాని, మీడియా రంగానికి గాని, జర్నలిజం అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆయన పూర్తిగా కోల్పోయేటట్టుగా వారి రాతలు గాని, వారి ప్రచారాలు గాని ఉన్నాయి. ఆయన అన్నమాట ఏమిటి? బుచ్చి చౌదరి గారు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇళ్లలోని మహిళల్ని ఆయన చేసిన నీచ వ్యాఖ్యలు మీకు కనపడలేదా? మీరే ఆయన చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు అంటే వారి భార్యల్ని వేరే వారికి పెళ్లి చేస్తారా? ఇది ఎవరు అలవాటు? ఎందుకు ఆయన మాట్లాడాడు? దానికోసం నిరసన తెలిపారు. గౌరవం, పెద్దరికం, హుందాతనం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కానీ బుచ్చయ్య చౌదరి గారికి వయసు పెరిగే కొద్దీ బహుశా కాస్త మరి మతి స్థిమితం లేకనో లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య తెలియదు, కానీ రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే తెలియనటువంటి పరిస్థితులు తయారయ్యాడు. బహుశా మా సలహా ఏంటంటే ఏదైనా ఒకసారి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు మనకి బాగా అందరికీ ఆప్తుడే, రాజమండ్రిలో అనేక డిగ్రీలు చేస్తున్నాడు కాబట్టి అటువంటి పెద్ద డాక్టర్ గారికి ఒకసారి ఏమైనా చూపించుకుంటే బాగుంటుందేమో. అసలు ఆయన మాట్లాడినటువంటి భాష ఇవాళ చూస్తే అసలు నేను చాలా పెద్ద సీనియర్ నాయకుడిని, నా అంత రాజకీయ అనుభవం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేటటువంటి బుచ్చయ్య గారు మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ చూస్తే నిజంగా ఆయనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన హత్యా రాజకీయాల గురించి మాట్లాడతారు. అసలు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. గతం నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని మానసికంగా క్షోభ పెట్టి ఆయన చనిపోయేటట్టుగా చేసినటువంటి రోజు దగ్గర నుంచి మొదలుపెట్టి వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టను పెట్టుకున్నటువంటి కార్యక్రమం కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా
అసలు గడిచినటువంటి 2 ఏళ్లు చూస్తే మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని ప్రతిరోజు కూడా 365 రోజులు, ఈ రోజుకి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి ఒక 550 రోజులు, ఒక 600 రోజులు దాటి ఉంటే గనక ఈ 600 రోజుల్లోని ఏ ఒక్క రోజైనా ఎక్కడో ఒక చోట ఒక హత్యో, మానభంగమో, లేకపోతే జరగరానటువంటి ఒక ఘోరమో విననటువంటి సందర్భం ఏ రోజైనా ఉందా? ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, ఆస్తి నష్టాలు కలగజేయడం, భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం, ఆఖరికి ఒక శాసనసభ్యుల కింద, మంత్రుల కింద పనిచేసినటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి నిప్పు పెట్టి ఇల్లుని తగలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నటువంటిది ఈ పెద్ద మనుషులు కాదా అని చెప్పన్నాడు. అసలు బుచ్చయ్య గారు ఆయన వయసు కూడా మర్చిపోయి వైసీపీ ఎదవల్లారా అని చెప్పని మాట్లాడుతున్నాడు. మీరు అన్నటువంటి పదానికి మేము 4 అనగలం, మీరు వెదవల్లారా అని అంటే వెదవల్లారా అని చెప్పని అనగలం. కానీ మాకు మీకు కొంచెం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి భాష, రాజకీయాల్లో ఒక పద్ధతి, గౌరవం, ఏదైనా ఒక విమర్శ, సద్విమర్శ పద్ధతిగా ఉండాలనేటువంటి ఇదితో మా మాటలు కాస్త లిమిట్ లో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరేదో అధికారం అనేటువంటిది శాశ్వతం. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో ఈ నెల 16వ తేదీన జరిగిన దంపెట్ల మల్లికార్జున హత్యను రూరల్ పోలీసులు ఛేదించారు. సోమవారం ఏఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే వివరాలను వెల్లడించారు. గతంలో ఉన్న పాత కక్షల మూలంగా ఈ నెల 15వ తేదీ రాత్రి మద్యం సేవించిన దుంపెట్ల మల్లికార్జున్ను అదే గ్రామానికి చెందిన గొట్టుగారి సుబ్బారెడ్డి రాయితో తల వెనుక కొట్టి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇరువురి మధ్య పాత కక్షలు ఉండడంతో ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బారెడ్డిని ఈ రోజు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ ఈ దిగువపల్లి పులపుత్తూరు దిగువపల్లి గ్రామంలో ఒక హత్య జరిగింది, మర్డర్ కేసు జరిగింది. దానిలో అదే ఊరికి చెందిన మల్లికార్జున అనే అతన్ని ఒక వ్యక్తి, అదే ఊరికి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెద్ద రాయితో, బరువున్న రాయితో దాడి చేయడం జరిగింది. అండ్ అదే క్రమంలో అతను అక్కడ ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అంతా నైట్ 11 o'clock ఆ టైంలో జరిగింది. దీనిలో ఈ ముద్దాయి అలాగే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇద్దరు కూడా తాగి ఉండడం జరిగింది. తాగి పాత కక్షల వల్ల, అదే రకంగా వీళ్ళ ఫ్యామిలీ మధ్య డిస్ప్యూట్ వల్ల వీళ్ళు పాత కక్షలు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయడము అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో అదే క్రమంలో ఆ రోజు ఈ హత్య చేయడం జరిగింది. సో ఈ రోజు 20వ తేదీ ఇక్కడ మన నవోదయ కాలనీ మందపల్లి క్రాస్ దగ్గర ఈ పరారీలో ఉన్న ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ క్రమంలో అక్కడ ఆ బరువు ఉన్న రాయి కూడా, గుండు రాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మర్డర్ వెపన్గా స్వాధీనం చేసుకున్నాము. అండ్ అది FSLకి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు ఛేదించడంలో మా సిఐ లింగప్ప గారు, అలాగే SI వెంకటేశ్వర్లు, అలాగే మన్నూరు పోలీస్ సిబ్బంది అందరూ కూడా టైమ్లీ యాక్షన్ చేసి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో ఇలాగే ఇక్కడ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశామంటే, ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ఊరిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏం జరిగింది అనేది చెప్పడానికి ముందు రాలేదు. సో ఇది ఈ ఒక టెండెన్సీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎవరైనా ఉంటే వెంటనే అక్కడ ఉన్న సంఘటన జరిగిన వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే ఇంతకు ముందు కూడా ఇట్లా జరుగుతున్నాయి అనేది టైమ్లీ రెస్పాన్స్ చేస్తే మనము వెంటనే రెస్పాండ్ చేయడానికి అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి సంఘటనల్ని ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ ఒక మ్యాటర్లో కూడా
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ తాగి ఉన్నారు, బట్ బెల్ట్ షాప్ గురించి అని కాదు, అక్కడ ఒక లైసెన్స్డ్ బారే ఉంది, దానిలో ఇద్దరు తాగి ఉన్నారు. ఈ బెల్ట్ షాప్ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంటిన్యూస్ గా బెల్ట్ షాప్ మీద రైడ్ అనేది చేస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 3K సమరస్త మ్యారథాన్ జరిగింది. మన పరుగులో జాతీయత నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా యువత, విద్యార్థులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటడమే అంబేద్కర్కు నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సామాన్య మహిళలకు కూడా చట్టసభల్లో స్థానం పొందే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టీకరణ. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. సింహాచలంలో వైభవంగా చందనోత్సవం, నిజ రూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి. ప్రభుత్వం తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.